ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు బాగా పైకి ఎక్కరా బాపట్ల సత్యవతమ్మ గారు యానాది మహానాడు జిల్లా నాయకురాలు. పడ్డాడు జై భీమ్. నా పేరు సౌటూర్ సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు నాడు చౌటూరు మమత నా భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమె ఏ ఆడంబరాలకి పోకుండా నన్ను 2 ఏరియాలకి తీసుకెళ్ళమనింది. నేనే ఆశ్చర్యపోయాను. ఎక్కడికి వెళ్దామంటే ఎక్కడికి లేదు, మన గిరిజన యానాదులు, నిరుపేదల యానాదులు ఉండే స్థలాలు 2 ఊర్లకి వెళ్ళి మనం పాయసం, చాక్లెట్లు, వస్త్రదానం చేసి వద్దామని చెప్పింది. నేనే ఆశ్చర్యపోయాను ఆమెలో ఉన్న దయాగుణం చూసి. నేను ఇంకా ఏ సినిమాకో ఏ నా భార్య చౌటూరు మమత, బాపట్ల సత్యవతమ్మ గారు యానాది మహానాడు రాష్ట్ర నాయకురాలు. పాయసం, చాక్లెట్లు పంచుతూ ఉన్నారు నా భార్య పుట్టినరోజు సందర్భంగా. నేను 2 ఏరియాలు అన్న తర్వాత 2 స్థలాలు అన్నమాట. ఒకటి సినిమా థియేటరు, ఇంకోటి వచ్చేసి ఐస్ క్రీమ్ షాపు, లేకుంటే ఏ పార్కో ఏదో అనుకున్నాను. కానీ ఆమె పార్కు కాదు, థియేటర్ కాకుండా ఒక మాలు ఏమీ కాకుండా 2 స్థలాలు అది అడిగితే గిరిజన యానాదులు, నిరుపేద యానాదులు ఉండే స్థలాలు 2 ఊర్లకి తీసుకెళ్ళమని చెప్పింది. నేను ఆమెని
తీసుకెళ్ళడం జరిగింది. ఆమె అక్కడ పాయసం, చాక్లెట్లు, వస్త్రదానం చేయడం జరిగింది. ఆమెకు నేను హ్యాట్సప్ చెప్తున్నాను ఒక భర్తగా. ఎందుకంటే నేను యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కాడి నుంచి నేను ప్రతిరోజు ప్రజాసేవలో బిజీగా ఉండడం జరుగుతుంది. అయినా కూడా ఆమె నన్ను ఏ ఇబ్బందులకి గురి చేయలేదు. అంటే ఒక నైట్ 3 గంటలకు వస్తాను, 2 గంటలకు వస్తాను, 1 గంటకు వస్తాను, 12 గంటలకు వస్తాను. ఈ విధంగా రాత్రులు కూడా ఏ టైంలో వస్తానో తెలియదు, ఏ టైంలో వెళ్తానో తెలియదు. గబక్కన ఎవరన్నా బాధితులు ఫోన్ చేస్తే టక్కన వెళ్ళడం జరుగుతుంది. అయినా కూడా ఆమె ఎప్పుడు కూడా నన్ను ఈ టైంకి వస్తావు, ఆ టైంకి వస్తావు, ఇంట్లో పరిస్థితులు ఏంది, అదేంది ఇదేంది అని ఎప్పుడు నన్ను అడగలేదు. ఇంకా నాకు సపోర్ట్గా చేస్తుంటుంది. అందుకని ఆమెకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చౌటూరు మమతకి నేను భర్తగా హ్యాట్సప్ చెప్తున్నాను. హ్యాట్సప్ చౌటూరు మమత. చౌటూరు మమత లాగా, నా భార్యలాగా ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా దుబారా ఖర్చులు పెట్టుకోకుండా నా భార్య చేసిన మంచి ఆలోచనలాగా నిరుపేద యానాదులు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి ఏదో మన చేతిలో కలిగింది వాళ్ళకి ఏదో సహాయార్థంగా ఏదో మనం తినిపించి రావడం వల్ల వాళ్ళు సంతోషపడతారు, మనకి ఆనందంగా సంతోషకరంగా ఉంటుంది. దయచేసి ఈ విధంగా పాటించడం వల్ల